2024లో అత్యంత ఆసక్తి ఎదురు చూస్తున్న భారతీయ చిత్రం 'పుష్ప 2'. అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది మరియు డిసెంబర్ 6న ఈ సినిమా విడుదల కానుంది. మొదటి భాగం ఘన విజయం సాధించినందున సీక్వెల్ కోసం భారీ బజ్ ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి మేకర్స్ సమయంతో పోటీ పడుతున్నారు. ఇటీవల హిందీ రైట్స్ కి సంబంధించిన డీల్ క్లోజ్ అయిపోయింది. లాక్ అయిన ధర పార్ట్ 1 కంటే రెట్టింపని లేటెస్ట్ టాక్. దీంతో పుష్పకి దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో తెలుస్తుంది. హిందీ బెల్ట్లో ఈ చిత్రానికి చాలా హైప్ ఉంది మరియు ట్రేడ్ ప్రకారం పుష్ప 2 ఖచ్చితంగా క్రేజీ ఓపెనింగ్ ని తీసుకుంటుంది. నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ ట్రేడ్ మరో స్థాయికి వెళ్ళింది మరియు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను లాక్ చేయడానికి మేకర్స్ దీన్ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనుంజయ రావు, రమేష్, జగదీష్ ప్రతాప్ భండారి తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ ఎంటర్టైనర్ ను నిర్మిస్తుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలను సమకూరుస్తున్నారు. పుష్ప మూవీలో సమంత ఓ అంటావా మామ అంటూ యావత్ సినీ ప్రేక్షకుల మనసును ఊపేసింది. ఆ పాట విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఐటమ్ బ్యూటీ గురించి చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటికీ ఆ ఐటమ్ బ్యూటీ ఎవరనేది మాత్రం తేలడం లేదు. తాజాగా బాలీవుడ్ బ్యూటీని దింపబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని దాదాపు ఖరారైందని వార్తలు వచ్చాయి. అనిమల్ సినిమా చూసిన తర్వాత తృప్తి దిమ్రిని కూడా లాక్ చేశారని అన్నారు. జాన్వీ కపూర్తో ఐటమ్ సాంగ్ చేయిస్తే ఎలా ఉంటుందనే విషయంలో కూడా పుష్ప టీం చర్చించారు. కానీ ఇప్పుడు మరో హీరోయిన్ దింపబోతున్నారు. శ్రద్ధ కపూర్ పేరు పుష్ప 2 సెట్లో చక్కర్లు కొడుతుంది. శ్రద్ధ కపూర్ అయితే బాగుంటుందని సుకుమార్ భావిస్తున్నాడంట. ఇటీవల శ్రద్ధ కపూర్ ప్రధాన పాత్రలో వచ్చిన స్త్రీ 2 మూవీ బాలీవుడ్లో ఏకంగా 700 కోట్లను వసూలు చేసింది. దీంతో హిందీలో అత్యధిక వసూలు సాధించిన మూవీగా రికార్డు బ్రేక్ చేసింది. శ్రద్ధ డాన్స్ ను సాహోలో చూసాం. అందుకే ఈ బ్యూటీతో పుష్పరాజు స్టెప్పులు వేస్తే బాగుండు అని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇక త్వరలోని ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 మూవీ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. గతంలో పుష్ప పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేసింది. మరి ఇప్పుడు ఎలాంటి రికార్డ్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.